బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో చంద్రబాబుతో రాధా సమావేశమైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధా నిన్న రాత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. పలు అంశాలపై చర్చించారు. వంగవీటి రాధకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వంగవీటి రాధా భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు రాధా భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మౌనిక, ముందుగా చూస్తున్నట్లయితే వంగవీటి రాధా టీడీపీలో చేరిక ఇంచుమించుగా ఖరారైనట్లే కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి కూడా అధికారికంగా రాధా టీడీపీలో పార్టీ చేరుతారని చెప్పని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే రాధా పలుసార్లు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో అయితే టీడీపీ కూడా ఎంపీ అభ్యర్థులను కూడా పూర్తిగా ఖరారు చేయడం జరగలేదు. అదేవిధంగా చూసినట్లయితే ఎంపీ అభ్యర్థులు కూడా టీడీపీకి కొరతగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో అయితే ఫస్ట్ నుంచి కూడా కొన్ని కుల ప్రాతిపదికన, అదేవిధంగా చూస్తున్నట్లయితే కొంతమంది సీనియర్స్ కూడా ఇప్పటికే మురళీమోహన్ లాంటి సీనియర్ ఎంపీలు కూడా దూరంగా ఉండడం జరిగింది. కొద్ది కాలం గత 2 సార్లు కూడా ఎంపీ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమైనటువంటి పొనకల నారాయణ కూడా ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుండగా ఏదైతే బందరు పార్లమెంట్ ఉందో దాని నుంచి రాధాను పోటీ చేసే ఉద్దేశంతో అయితే టీడీపీ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ బాధ్యతలను కూడా మొదటి నుంచి కూడా లగడపాటి రాజగోపాల్ ద్వారా కూడా ముఖ్యమంత్రి రాధాని పార్టీలో తీసుకొచ్చే విధంగా, అదే విధంగా రాధాని పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేపించి అది గెలిపించే బాధ్యతను కూడా లగడపాటికి అప్పచెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో లగడపాటి రాజగోపాల్ రాధా కూడా పలుమార్లు కూడా సమావేశం జరిగింది. అదేవిధంగా స్పీకర్ ను కూడా లగడపాటి రాజగోపాల్ కలిశారు. అదేవిధంగా అదే రోజు సాయంత్రం కూడా లగడపాటి రాజగోపాల్ ని వంగవీటి రాధా కలవటం, కలిసిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటనే అంశాల మీద కూడా మాట్లాడిన చర్చ కూడా జరగడం అయితే జరిగింది. అదే కోణంలో అయితే ఇవాళ 2-3 రోజుల్లో పూర్తిగా అభ్యర్థులు జాబితాను ప్రకటన, అటు అసెంబ్లీ స్థానాలు కానీ ఇటు లోక్సభ స్థానాలు కానీ కూడా పూర్తి అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితుల్లో అయితే ఇప్పుడు రాధా భేటీ కూడా కొత్త ప్రాధాన్యత సంతరించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత కూడా వివరంగా చూస్తున్నట్లయితే ఎంపీగా పోటీ చేసేందుకు రాధా గతంలోనే టీడీపీలోకి వస్తాడు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పన్నారు. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా టీడీపీ దూరం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీలు, అదేవిధంగా గవర్నర్ నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా వేరే వాళ్ళకి కూడా జరిగింది. అదే ఆ పరిస్థితుల్లో అయితే రాధా టీడీపీలోకి వస్తే టీడీపీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలం కూడా టీడీపీ పెరుగుతుందనే ఉద్దేశంతో టీడీపీ కూడా మొదటి నుంచి రాజకీయం చేయడం జరిగింది. అదే రాజకీయ కోణంలో చూస్తున్నప్పుడు కూడా అధికంగా జనబలం ఉన్నటువంటి రంగా తనయుడికి రాధా కూడా కృష్ణా జిల్లాలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కూడా లేదని సామాజిక వర్గంలో ఫాలోయింగ్ ఉంది. అదే విధంగా కూడా చూస్తున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో కూడా రంగా చేసినటువంటి చాలా జిల్లాలో ఉన్నటువంటి అభిమానంతో కూడా రాధాని ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది బందర్ పార్లమెంట్ లో చూస్తున్నట్టే కూడా అక్కడ కూడా సామాజిక వర్గం ఓటింగ్ బలంగా ఓటు శాతం ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంట్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఆ కాపు సమాజానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉండడం కూడా ఒక టీడీపీకి అనుకూలమైన పరిస్థితిగా చూస్తున్నారు. అదేవిధంగా రాధా కూడా చేరిక ఎంపీ టికెట్ గా పోటీ చేసేందుకు, అదేవిధంగా చూస్తున్నట్టు సీనియర్స్ ను కూడా ఈ రోజు రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేయాలనుకున్నారు. అదేవిధంగా కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి పోటీలో లేనందుకు, అదేవిధంగా మాగంటి బాబు కూడా ఈసారి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ రాజకీయాలు దూరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాధాని ఏదో అటు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడో నుంచి పోటీ చేస్తారని చెప్పనుకున్నారు. ఈ పరిస్థితిలో చూసినట్టు ఇప్పటి వరకు కూడా సంబంధించి కొనగల నారాయణ ఎంపీగా పోటీ చేస్తా చెప్పకపోవడంతో అందరూ పార్లమెంటు నుంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మౌనిక, శ్రీనివాస్, చెప్పండి, రాధకు చంద్రబాబు ఎలాంటి హామీలు ఇచ్చారు? అయితే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా రాధా అంగీకరించింది లేదు. అదేవిధంగా గతంలో కూడా రాధా నేను మీ అభ్యర్థులను మన్నించలేకపోయిన రైతులను క్షమించండి, అదేవిధంగా మీరు మాకు ఏదైతే ఉందో విజయవాడ నియోజకవర్గంలో విజయవాడలో ఎప్పటి నుంచో నివాస స్థలాలు లేకుండా ఉన్నటువంటి స్థలాలు ఉండి కూడా పట్టాలు లేకుండా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రతి వాళ్ళకి కూడా పట్టాలు కల్పించండి అని చెప్పని అడగడం అనేది, అదేవిధంగా మీ అభ్యర్థిని మన్నించలేకపోవడం కూడా జరుగుతుందని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. అదే అప్పుడు ఎమ్మెల్సీకి ఇష్టపడలేదు, అదేవిధంగా ఎమ్మెల్సీకి ఇష్టపడకపోవడం అప్పుడు పార్టీలో కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో రావడానికి ఇష్టపడలేదు. కొన్ని ఆరోపణలు కూడా బయట నుంచి వచ్చాయి. టీడీపీలో రాధా వెళ్ళటం
దాని గురించి అంటే చాలా సంభాషణలు కూడా మనం బయట వినడం జరిగింది. టీడీపీ రాధా వెళ్ళటం అనేది చాలా మంది ఇష్టపడినటువంటి పరిస్థితులు. అదేవిధంగా రాధా రంగా మిత్ర మండలికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా దాన్ని వ్యతిరేకించి రాధాకు దూరం అయిన పరిస్థితుల్లో కూడా రాధా కూడా ఒకసారి అంటే ఒక అడుగు వెనక్కి తీసుకోవడం వల్ల ఆలోచించుకుని పునఃపరిశీలన చేసుకున్న తర్వాతే అందరితో కలిసి మాట్లాడి కూర్చొని రాజకీయ భవిష్యత్తు కోసం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వెళ్ళాలని అంటే టీడీపీలోకి వెళ్ళాలని ఉద్దేశంతో అయితే ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే రాధాకి ఏదైతే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు అడిగినటువంటి హామీని కూడా ఆ చంద్రబాబు నాయుడు పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా రాధా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఏంటంటే అవన్నిటి కూడా హామీలు నెరవేర్చిన తర్వాత కూడా పార్టీలోకి వస్తారని చెప్పని గతంలో మాట్లాడడం జరిగింది. అయితే విధంగా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా రాధా ఏకీభవించడం జరగలేదు. కాబట్టి ఇప్పుడైతే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎంపీ స్థానాలు కొరతగా ఉన్నాడు. టీడీపీకి ఎంపీ స్థానాలు కొరతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా అంటే ఎంపీగా ఉన్నటువంటి చాలా మంది వైసీపీలో పోవడం జరిగింది. కాబట్టి ఎంపీ స్థానాలు కొరతగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాధాని ఎక్కడ ఎంపీగా పోటీ చేయించి కృష్ణా జిల్లాలో బంద్ర పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయించి లబ్ధి చేకూరాలనే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. కాబట్టి ఏంటంటే సరే ఎంపీ స్థానం ఇచ్చి రాధాను పోటీ చేస్తుందని చెప్పని టీడీపీ చేపిస్తుందని చెప్పని అటు రాధా సంబంధించిన వర్గీయులే కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కాపు నేతలే కావచ్చు, అదేవిధంగా రాజకీయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాధాకి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించే పరిస్థితులు చేస్తున్న టీడీపీ బలం పుంజుకునే పరిస్థితులు చేస్తున్నా కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మౌని శ్రీనివాస్ చెప్పండి, రంగా అభిమానులు రాధా టీడీపీ చేరికపై ఎలా స్పందిస్తున్నారు? అయితే అంటే గతంలోనే రంగా రాధా మిత్రమండలికి సంబంధించిన గతంలోనే వ్యతిరేకించడం జరిగింది. అయితే అంటే రాధా టీడీపీ పార్టీలోకి వెళ్ళటం అనేది మామూలుగా ఏంటంటే మొదటి నుంచి కూడా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రాధా రంగా మిత్రమండలిలో ఉండి రంగా అనుచరులుగా మెలిగిన వాళ్ళు, అదేవిధంగా రంగాతో కూడా ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా ఆ రంగాన్ని అభిమానించిన వాళ్ళు చాలా మంది కూడా టీడీపీలో రాధా వెళ్ళటం అనేది ఏంటంటే వాళ్ళకి స్వతహాగా ఇష్టం గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే అప్పుడే రాధా సందిగ్ధంలోకి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే రాధా ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. రాధా ఒకసారి ఆలోచిస్తున్న పరిస్థితులు అన్ని కూడా ఉంది. అయితే ఉన్న ప్రస్తుత పరిస్థితులు అయితే రాధాకి రాజకీయ భవిష్యత్తు కూడా ముఖ్యం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేతలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అయితే నేతలను కూడా అతను కలిసి సముదాయించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు రాజకీయ భవిష్యత్తు కావాలి, ఉన్న పరిస్థితుల్లో నేను టీడీపీ వైపు వెళ్ళాలని చెప్పని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు గతం నుంచి కూడా అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితేనంటే అతనికి ఇప్పుడు పార్టీ కన్నా కూడా ముఖ్యం నాకు నా తండ్రి ఆశయాలు ముఖ్యం. నేను అక్కడ ఎవరిని కూడా అంటే ఎవరికి దగ్గర లాలూజీ రాజకీయాలు చేయలేను. అంటే మీరు నన్ను నియంతలా పరిపాలించాలి, ఇదే చేయాలంటే నేను చేయను. నా తండ్రి ఆశయాల్లో రాజకీయాల్లో వచ్చాను. నా తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రతికించేందుకు నేను పోరాటం చేసేవాడిగా ఉన్నానే తప్ప ఎక్కడ లాలూజీ రాజకీయాలు చేసేవాడిగా నేను లేను అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే పరిస్థితుల్లో కూడా అదే చెప్పుకుంటూ వచ్చిన రాధా కూడా ఏదైతే రాధా రంగ మిత్రమండలి ఉన్నారో ఆ రంగా అనుచరులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగిన తర్వాత కూడా ఇది అంటే రాజకీయాల్లో ఒక కోణంగా చూడండి, పోతే రాజకీయ భవిష్యత్తు కూడా చూడండి అనే ఉద్దేశంతో కలవడం, పలుమార్లు కలవడం, పోతే అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఇచ్చి మాట్లాడే పరిస్థితుల్లో కూడా చాలా వరకు ఇప్పుడు సరే రాధా రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అయితే వ్యతిరేక వర్గాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయట నుండే అయితే ఏంటంటే రాధాకి దూరం పెట్టే ప్రయత్నం అయితే చేశారే తప్ప వాళ్ళు ఎవరో కూడా రాధా అంటే బహిరంగంగా వచ్చి రాధా రాజకీయ టీడీపీలోకి వెళ్లేందుకు అడ్డుకునే ప్రయత్నాలు ఎవరూ చేయలేదు. అదేవిధంగా చూసుకున్నట్లే కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇప్పుడు రాధా అంటే ప్రయాణించే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి పెద్దగా వ్యతిరేకించే వర్గం లేకపోయినప్పటికీ కూడా అయితే ఏంటంటే టీడీపీలోకి రాధా వెళ్తారు, టీడీపీ పోటీ చేస్తారు అనేది మాత్రం చాలా మంది జీర్ణించుకున్న పరిస్థితులు అయితే ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మోడీ శ్రీనివాస్ చెప్పండి, కేవలం కాపు ఓట్ బ్యాంక్ ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ రాధాకి ఎంపీ టికెట్ ఇచ్చిందని చెప్పొచ్చా? మనం ఇప్పుడు రాజకీయాల్లో చూసిన పరిస్థితులు అయితే కృష్ణా జిల్లాలో కాపు సామాజిక సమాజం సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు బాగానే ఉంచుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే రాధాకి గతంలో లేనటువంటి కొత్త ఆలోచనలు కూడా ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ని కూడా అంటే గతంలో కూడా రాధాకి ఇప్పుడు కూడా టీడీపీలోకి వస్తాడు, ఎంపీగా పోటీ చేస్తానని చెప్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మూడో ప్రచురణ పార్టీ కూడా ఉంది. అయితే ఆ ప్రచురణ పార్టీలో ఉన్నటువంటి అంటే అటు ఓటు బ్యాంకులు తీర్చే పరిస్థితులా ఇంకంటే ఎలా చూసినా సరే ఏంటంటే బందరం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆ కాపు సమాజానికి సంబంధించిన వ్యక్తిగా కావడం కూడా అయితే అక్కడ బీసీ ఓటింగ్ లో అదేవిధంగా కాపు సమాజం వర్గం పక్కన ఉన్నటువంటి అవనగడ్డ అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొన్ని పర్టికులర్ కాన్స్టిట్యూన్సీస్ చూసినట్టయితే కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అది కూడా ఏంటంటే ఎంపీ పార్లమెంట్ ఇది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కూడా చాలా ఎక్కువగా ఉండడం కూడా రాధాకి కలిసి వచ్చే పరిస్థితులు అని చెప్పనే ఉద్దేశంతోనే
రాధాకి టికెట్ ఇచ్చింది టీడీపీ. టికెట్ ఇచ్చి ఆహ్వానించి అంటే తొందర పార్లమెంట్ నుంచి పోటీ చేస్తుంది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితుల్లోని రాధాకి టికెట్ ఇచ్చిందనేది కూడా చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితులు అనేది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నట్లయితే ఎక్కడైతే రాధా పార్లమెంట్ లో పోటీ చేస్తున్న పరిస్థితి పార్లమెంట్ పరిధిలో గుడివాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అదేవిధంగా అవనగడ్డ కావచ్చు, చూస్తున్నట్లయితే గన్నవరం కావచ్చు, గన్నవరం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కాపు ఓటింగ్ బాగానే ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో అక్కడి నుంచి అంటే ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేసే పరిస్థితులు అయితే ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే రాధా గెలుస్తాడు అనే ఉద్దేశంతోనే టీడీపీ రాజకీయ ఉద్దేశంతోనే టీడీపీ రాధాకి టికెట్ ఇచ్చిందని చెప్పని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.